హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మను అండ్ ఈ రోజు మనం ఓఆర్ని కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. సో మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఏం చూసింటామంటే దోక్జా వచ్చేసి తన కొద్ది తనే ఇంకా నేనే రెవల్యూషనరీ అని అయితే డిక్లేర్ చేసేస్తాడు కదా. సో యాక్చువల్ గా రెవల్యూషనరీ అనేది వచ్చేసి డ్యూక్స్ కి ఒక థ్రెట్ లాంటిది అనమాట. ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో డ్యూక్ ని ఎదిరించగలిగేది ఓన్లీ రెవల్యూషనరీ మాత్రమే. సో అలాంటి రెవల్యూషనరీ వచ్చేసి ఒక లెజెండ్ అనమాట. అసలు సిటిజన్స్ మధ్యలో ఒక హోప్ లాంటిది. అంటే మమ్మల్ని తను కాపాడగలడు అని హోప్ సిటిజన్స్ కి. మామూలుగా రెవల్యూషనరీ అంటే దాని మీనింగ్ అదనమాట. ఇంకా దోగ్జా తనకు తానే రెవల్యూషనరీ అని చెప్పేసి డిక్లేర్ చేసుకుంటాడనమాట. ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా ఏంటి, ఎందుకు ఆశ్చర్యపోతున్నావు, నువ్వు కూడా రెవల్యూషనరీ కోసమే కదా ఎదురు చూస్తున్నావు అని చెప్పేసి ఇంకా ఎగ్జిక్యూషన్ చూసి దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నువ్వు రెవల్యూషనరీ కాదు అని చెప్పేసి దోగ్జాకి అయితే ఒక మెసేజ్ వస్తుంది. అంటే దోగ్జాకి తెలిసినా కూడా దోగ్జా అలానే చేస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు దోగ్జా అవుట్ సైడ్ ఆఫ్ ది సినారియోలో ఉంటాడు. సో తన ఎక్సైల్, తనకు సినారియోస్ ఉండవు. కానీ దోగ్జాకు ఒక సినారియో కావాలి అంటే సో దోగ్జా ఇలా చేయక తప్పదనమాట. ఎందుకంటే ఒక సినారియో లేకోకుండా తనకు తాను రెవల్యూషనరీ అవ్వలేడు. సో దానికోసమే ఈ డెమాన్ రిలెంలో వచ్చేసి మెయిన్ సినారియోలోకి తను ఎంటర్ కావాలంటే ఇలా చేయాల్సిందే అన్న విధంగా తను ఆలోచించింటాడనమాట. సో అలా చేస్తున్నాను అనుకుంటాడు. అప్పుడే వచ్చేసి యువర్ డిక్లరేషన్ హ్యాస్ ఎఫెక్టెడ్ ద మెయిన్ సినారియో ఆఫ్ సిస్వీట్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. అంటే తను తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ అయితే జరిగిందనమాట ఈ మెయిన్ సినారియోకి వచ్చేసి. సో మొత్తానికి అతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టార్ స్ట్రీమ్ లో ఒక ప్రాబబిలిటీ అనేది అనమాట. సో అంతలోపల వచ్చేసి నువ్వేనా రివల్యూషనరీ అని చెప్పేసి ఇంకా అతను అడుగుతాడు ఎగ్జిక్యూషనర్. అంటే దోగ్జా నేనే అని చెప్తే అసలు నువ్వు ఎందుకు రివీల్ చేసావు, నువ్వే రెవల్యూషనరీ అని చెప్పేసి ఆ ఎగ్జిక్యూషనర్ అడుగుతాడు. ఎందుకంటే అంత తెలివి తక్కువ వాడు ఎవడు ఉండడు కదా. వాడి కొద్ది వాడే రెవల్యూషనరీ బయటికి చెప్పి వాడే అక్కడికి చచ్చిపోతాడు కదా అలా చెప్తే. సో ఎందుకు దోగ్జా అలా చెప్పాడని చెప్పేసి ఇంకా ఎగ్జిక్యూషనర్ అడగగా దోగ్జా ఏమంటాడంటే ఎందుకంటే నేను ఇప్పుడు ముందరికి రాకపోతే మీరు ఎవరినో ఒకరిని తీసుకొని వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేస్తారు కదా, కాబట్టి నేను ముందరికి వచ్చాను అని చెప్పేస్తాడు. ఇంకా అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, హా మొత్తానికి నేను ఇది చేశాను, ఇప్పుడు టైం అయిందే, దాని ఎఫెక్ట్ ఇప్పుడు రావాలి అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చాలా అంటే సిటిజన్స్ అందరు చూస్తూ ఉంటారు కదా దోగ్జాని. వాళ్ళందరూ దోగ్జాని అంటే మెచ్చుకుంటూ ఉంటారనమాట. అసలు ఎంత ధైర్యవంతుడు తిను అని చెప్పేసి, ఎందుకంటే అంత ఎదురుగా నిలబడి మరీ చెప్తున్నాడు కదా అని. ఇంకా తర్వాత ఏమొస్తుందంటే దోగ్జా యొక్క కరేజ్ ఉంటుంది కదా, తను చేసిన ఆ పని ఈ మెయిన్ సినారియోని డెవలప్ చేస్తుందంట. ఆ సినారియోని డెవలప్ చేస్తుంది, దానికి ఒక ఎఫెక్ట్ అనేది కలిగింది అని చెప్పేసి వస్తుందన్నమాట. చాలా పెద్ద ఎఫెక్ట్ కలిగిందంట దోగ్జా ఇలా మధ్యలో వచ్చి రివీల్ చేయడం వల్ల. అంతేకాకుండా ఈ సినారియో వచ్చేసి దోగ్జాకు ఒక టెంపరరీ పొజిషన్ అనేది ఇస్తుంది. ఎందుకంటే దోగ్జాకి యాక్చువల్గా ఎలాంటి పొజిషన్ లేదు ఈ సినారియోలో. కానీ దోగ్జా అలా రివీల్ చేయడం వల్ల, తనకు తాను అలా డిక్లేర్ చేసుకోవడం వల్ల తనకు ఒక టెంపరరీ పొజిషన్ ఇచ్చారు. అదేంటంటే సెల్ఫ్ ప్రోక్లెయిమ్డ్ రెవల్యూషనరీ. అంటే తనకు తానే చెప్పుకున్న ఒక రెవల్యూషనరీ అనమాట. సో మామూలుగా ఒరిజినల్ రెవల్యూషనరీ ఉంటారు కదా, అతను చనిపోయిన తర్వాత ఆ టైటిల్ అనేది దోగ్జాకి పాస్ అవుతుందంట. సో అతను బతికి ఉన్నంత కాలం దోగ్జా సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ రెవల్యూషనరీ, అతను చనిపోతే దోగ్జా రెవల్యూషనరీ అవుతాడనమాట. సో అంతేకాకుండా మొత్తానికి ఈ సెల్ఫ్ ప్రోక్లెయిమ్డ్ రెవల్యూషన్ అని ఉంటుంది కదా, ఇది హిడెన్ సినారియో అనేసి దోగ్జాకి వచ్చి ఉంటుంది. మొత్తానికి అట్లీస్ట్ దోగ్జాకి మెయిన్ సినారియో కాకపోయినా సినారియో అంటే హిడెన్ సినారియో కూడా ఒక సినారియోనే కదా, అలాంటి దాంట్లో దోగ్జాకి ఛాన్స్ రావడం మంచిది అయిపోయింది అనమాట ఇక్కడ మొత్తానికి. అమ్మయ్య కాస్త ఈజీగా అవుతుంది ఇప్పుడన్నా అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అక్కడ ఉండే ఒక అతను అయితే అడుగుతూ ఉంటాడు, హే ఒక నిమిషం, అసలు నిజంగానే నువ్వు ఒక రెవల్యూషనరీనా హే అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడే ఆ డెమోన్ ఉంటుంది కదా, ఐ మీన్ ఎగ్జిక్యూషనర్, దోగ్జా మీదకి ఒకటి అంటే ఒక ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. అదేంటంటే సిజ్విట్స్ ఎగ్జిక్యూషనర్ వచ్చేసి దోగ్జా పైగా డెత్ అనేది ఒక మార్క్ అయితే పెడతాడనమాట. అంటే ఇతన్ని ఈ రోజు చంపుతారు అని చెప్పేసి ఒక మార్క్ అయితే తన పైకి వచ్చేసి ఉంటుంది. మొత్తానికి ఈ రోజుకి ఈ నైట్కి సాక్రిఫైస్ అనేది దోగ్జాని నిర్ణయించబడింది అనమాట. ఇంకా వచ్చేసి అక్కడ ఉండి వాళ్ళందరూ పారిపోదాం పారిపోదాం అని పారిపోతూ ఉంటారనమాట. ఆ ఎగ్జిక్యూషనర్ వచ్చేసి దోగ్జాన్ అయితే అటాక్ అయితే చేస్తూ ఉంటాడు. సో అలా దోగ్జా అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు అనమాట. రివల్యూషనరీనా అని చెప్పేసి ఇంకా ఆ ఎగ్జిక్యూషనర్ అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఎగ్జైల్ పెనాల్టీ అనేది వచ్చేసి ఎలివేట్ అయిందంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు దోగ్జా ఎగ్జైల్ అయిపోయిన తర్వాత తన బాడీ నుంచి స్టోరీస్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, తన ఇన్కార్నేషన్ మొత్తం పాడైపోతూ ఉంటుంది కదా, డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే తను ఒక హిడెన్ సినారియోలో మెంబర్ అవ్వడం వల్ల దోగ్జాకి ఆ డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది కదా, తనకి గాలి కూడా ఉండదు కదా, అంత టైట్ గా ఉంటుంది కదా ఒకవేళ ఆ ఫోర్త్ వాల్ కనుక లేకపోతే. అలాంటిది ఇప్పుడు కొంచెం దోగ్జాకి ఆ పెనాల్టీ అనేది రైజ్ అయిపోయి ఉంటుంది అనమాట. కొంచెం దోగ్జా ఇప్పుడు అంటే బాగా గాలి తీసుకోగలడు అన్నట్టు ఫ్రీగా ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక్కడ.
ఇంక దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. హమ్మయ్య! ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీగా ఉంది. ఇంత ఫ్రీడమ్ నాకెప్పుడు రాలేదు. అంటే హిడెన్ సినారియోలో ఉంటేనే నాకింత ఫ్రీగా ఉందంటే, ఒకవేళ నేను మెయిన్ సినారియోకెళ్తే ఇంకెలా ఉంటుందో అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. సో, ఆ ఎగ్జిక్యూషనర్ అయితే ఇంక దోగ్జాని అలా చూస్తుంటాడనమాట. అటాక్ చేయడానికైతే వచ్చేస్తూ ఉంటాడు. అంటే తనేం చేస్తాడంటే, ఈ స్పేస్ అంతటిని టెంపరరీగా షట్ డౌన్ చేస్తాడు. అంటే ఇక్కడి నుంచి ఎవరిని బయటికి అంటే ఈ బార్ ఉంటుంది గదా! ఎస్కేప్ అవ్వకోకుండా అక్కడ ఒక షీల్డ్ అయితే వస్తుందనమాట ఆ బార్‌కి చుట్టూ. అసలు ఆ సిటిజన్స్ ఉంటారు గదా! ఎవ్వరే గాని అక్కడి నుంచి బయటికెళ్ళలేరనమాట. ఇంకా మెయిన్‌గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఎగ్జిక్యూషనర్స్‌కి ఎవరు ఎదురుగా నిలబడలేరు. ఎందుకంటే, తనకి ఎగ్జిక్యూషన్ అనే ఒకటి స్పెషల్ స్కిల్ ఉంటుందనమాట. సో, దాని ముందర ఎవరు నిలబడినా గూడా, వాళ్ళ శక్తి ఎంతైనా గూడా ఎగ్జిక్యూషనర్‌కి ఏం ఫరక్ పడదనమాట. డైరెక్ట్ చంపేయగలడు ఒక డెత్ బ్లోతో. సో, అందుకనేసి ఎవరు దానికి ఎదురుగా నిలబడరనేసి ఉంటుందనమాట. మొత్తానికి ఎగ్జిక్యూషనర్ ఇప్పుడు తను చేయాల్సిన ఎగ్జిక్యూషన్‌ని క్యారీ చేస్తారు అని చెప్పేసి ఇంక నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో, ఆ సిటిజన్ ఎంత స్ట్రాంగ్ కానీ, ఎవ్వరైనా గానీ, ఆ డెత్ బ్లోని మాత్రం ఎదుర్కోలేరనమాట ఈ సినారియోలో. కానీ అని చెప్పేసి దోగ్జా ఆ ఎగ్జిక్యూషనర్ పైకైతే అటాక్‌కి వెళ్తూ ఉంటారనమాట. ఆ ఎగ్జిక్యూషనర్ గూడా షాక్ అయిపోతాడనమాట దోగ్జా అటాక్ చేయడం జూసి. ఎందుకంటే ఇప్పుడు దోగ్జా సిటిజన్ కాదు. ఇప్పుడు దోగ్జా మెయిన్ సినారియోలో ఒక పార్ట్ కాదు. తను ఒక సిటిజన్ కాదు. కాబట్టి దోగ్జా దానికి ఎదురుగా వెళ్లి ఫైట్ చేయగలడు. దోగ్జాకే ఎక్సైల్ అనమాట. సో, ఎగ్జిక్యూషన్ ఎఫెక్ట్ అనేది దోగ్జా పైన పడదు. ఎందుకంటే అసలు తను మెయిన్ సినారియోనే లేడు గదా! అసలు తను ఒక సిటిజనే కాదిక్కడ. అలాంటప్పుడు తనకి ఆ ఎఫెక్ట్ అనేది ఎందుకు పడుతుంది? సో, మొత్తానికి ఎగ్జిక్యూషనర్ డెడ్లీ ఎఫెక్ట్ అనేది వేసినా కూడా దోగ్జాకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదనమాట. ఇంక అప్పుడే దోగ్జా అంటూ ఉంటాడు. చెప్పాను కదా! నేను రివల్యూషనరీ అనేసి దోగ్జా అంటూ ఉంటే అక్కడ ఉండేవాళ్ళు ఓహ్! అసలు ఏంటి ఎగ్జిక్యూషనర్స్ బ్లోనే తను ఆపగలిగాడు అని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇంతవరకు ఎప్పుడే గాని తను ఆపింది చూసుండరనమాట. అంటే నువ్వు నిజంగానే రెవల్యూషనరీనా? అని చెప్పేసి ఇంక అక్కడ ఉండే వాళ్ళందరూ దోగ్జాని చూస్తూ ఉంటారు. సో, మొత్తానికి దోగ్జా ఈ సినారియోకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు కదా! అది ఇంక్రీజ్ అయిందంట. సో, అలా వాళ్ళ మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. అతనేమో ఎగ్జిక్యూషనర్ ఏమో అసలు ఏంటిది అన్నట్లు చూస్తూ ఉంటాడు. దోగ్జా ఏమో హే! నాతో పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఈ రాత్రికి మాత్రమే స్ట్రాంగ్‌గా ఉంటావని నాకు తెలుసు అని అంటాడనమాట. అసలు ఎగ్జిక్యూషనర్ ఏంటి అని అడిగితే అప్పుడే దోగ్జా చెప్తాడు. ఒక్కసారి ఈ రాత్రి గనక కంప్లీట్ అయ్యిందే అనుకో, నువ్వు చస్తావు. ఎందుకంటే నేను నిన్ను చంపుతాను కాబట్టి అనేసి ఇంక దోగ్జా అయితే చెప్తాడనమాట. ఇంకా మనం ఇక్కడ డ్యూక్ ఉంటుంది గదా! డ్యూక్ వాళ్ళ క్యాసల్ ఏదో ప్యాలెస్ ఏదో చూస్తూ ఉంటామనమాట అక్కడ వచ్చేసి. అక్కడ ఇంతకుముందు మనం చూసుంటాం గదా! డెమాన్ కౌంట్ సిలోక్, ఇంకా డెమాన్ కౌంట్ హాన్ ఉంటారు. సో, ఆ సిలోక్ వచ్చేసి అక్కడ తిరుగుతూ ఉంటాడనమాట. అంటే అక్కడ న్యూస్ చెప్పాలని చెప్పేసి ఇంక తిరుగుతూ ఉంటాడు. డెమాన్ కౌంట్ హాన్ అంటే అక్కడ సెక్యూరిటీగా ఉంటాడనమాట. లోపలికి ఎవరిని పంపించాలి అని చూసుకోవడానికి ఉంటాడనమాట. నాకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. నేను ఖచ్చితంగా దీన్ని డ్యూక్‌కి చెప్పే తీరాలి అని చెప్పేసి సిలోక్ అంటూ ఉంటాడు. అదేంటో నాకు చెప్పు నేను డ్యూక్‌కి చెప్తాను అని చెప్పేసి హాన్ అంటాడా. కానీ ఇంకా తిను వినడనమాట. నేనది చేయలేను అలా అని జెప్పేసి. కానీ హాన్ ఏం చెప్తాడంటే అది కుదరదు. ఎందుకంటే ఇప్పుడు డ్యూక్ చాలా ఎమర్జెన్సీ మీటింగ్‌లో ఉన్నాడు. ఎందుకంటే గిలోబాడ్ ఎన్‌వై వచ్చాడు గదా! వాళ్ళతో మీటింగ్‌లో ఉన్నాడంటే ఎప్పుడు ముగిస్తుంది అని చెప్పేసి సిలోక్ అడిగితే నాకు తెలీదు అని చెప్పేసి హాన్ అంటాడనమాట. ఇంకా సిలోక్ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏంటి ఇప్పుడు నేను తనకి చెప్పానే అనుకో, నేను చెప్పాల్సిన న్యూస్ తను చెప్పినట్టు ఒక క్రెడిట్ అయితే తీసుకుంటాడు. సో, నేను తనకి చెప్పలేను. ఎందుకంటే తనతో నేను ఇలా పెట్టుకోవడం మంచిది కాదు. సో, అప్పుడు నేనేం చేయాలి? అసలు తను చూడ్డానికి నాలానే కౌంటే అంటే ఇతర స్టేటస్‌లో కౌంటే అనమాట. కానీ తను 32 డెమాన్ కింగ్ ఉంటాడు గదా! గాడ్ ఆఫ్ వ్రాత్ అండ్ లస్ట్ తనతో ఒక కనెక్షన్ ఉందనమాట. సో, తనతో నేను పెట్టుకోకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సిలాక్. సరేలే అయితే నేను ఇదేం అంత అర్జెంట్ కాదులే మళ్ళీ వస్తానులే నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి సిలాక్ అంటాడనమాట. ఎందుకంటే సిలాక్‌కి తినకి చెప్పడం ఇష్టం లేదు. సో, ఏమన్నా గానీలే వాడు ఆలోచిస్తూ ఉండని నేను పోతా అన్నట్లు అనుకుంటుంటాడనమాట. ఇంకా సిలాక్ ఏమనుకుంటాడంటే, ఇప్పుడు దోగ్జా గురించి ఇక్కడ చెప్పడానికి వచ్చింటాడనమాట. అంటే మొత్తానికి ఇక్కడ లోపల ఉన్నది మార్కస్ ఆఫ్ గిలోబాడ్ అనమాట. అంటే ఎన్వాయ్ వచ్చాడని చెప్పాను గదా! సో, డ్యూక్‌తో అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇక సిలాక్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఒకవేళ నేనిక్కడికొచ్చి, నేను మార్కస్ ఆఫ్ గిలోబాడ్‌తో నేనిలా అంటే తనతో ఇట్లా మాట్లాడాల్సొచ్చింది. మేమిద్దరం ఎదురుపడ్డాము అని చెప్పినా అది పెద్ద విషయం ఏం కాదు వీళ్ళకి అన్నట్లు ఇంగ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అవును ఇంతకీ లోపలున్నది మార్కస్ ఆఫ్ గిలోబాటా అని చెప్పేసి హాన్‌ని అడిగితే హాన్ అవును అని చెప్తాడనమాట. అయితే తను డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చాడనుకుంటా గిలోబాట్ నుంచి అని చెప్పేస్తే, అవును తనకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి ఇక్కడికి డైరెక్ట్‌గా వచ్చారని చెప్తే ఇంక తను ఆలోచిస్తాడనమాట సిలాక్. హా! నేననుకున్నట్టే జరిగింది. అయితే గిలోబాట్ ఎన్వాయి ఇద్దరుండడం కుదరని పని. ఇద్దరు మార్కస్‌లు గిలోబాట్ ఎన్వాయ్ నుంచి రావడం కుదరని పననమాట. సో, మొత్తానికి ఇతను నిజమైన గిలోబాట్ ఎన్వాయ్ అయితే
ఇంతకుముందు నేను కలిసిన వాడు నిజమైన వాడు కాదు అని చెప్పేసి తనకు అర్థమైపోయి ఉంటుందన్నమాట. మొత్తానికి తను ఒక డెమాన్ నోబుల్ లాగా నటిస్తున్నాడు. కానీ తను యాక్చువల్‌గా ఆ మార్కస్ ఆఫ్ గిలోబాక్ కాదు అని చెప్పేసి అర్థమైపోయి ఉంటుంది. దోగ్జా అలా నటించింటాడు కదా! అది తెలిసిపోయి ఉంటుందన్నమాట సిలాకొచ్చేసి. ఇక్కడ దోగ్జా వచ్చేసి ఎగ్జిక్యూషనర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. దోగ్జా ఇంగ వాళ్ళకి చెప్తాడనమాట. నేను ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయలేను. కాబట్టి మీరు ఇక్కడ నుంచి బయటికెళ్ళిపోండి అని దోగ్జా చెప్తాడు. సో, వాళ్ళందరూ అలా పారిపోతూ ఉంటారనమాట. దోగ్జా వచ్చేసి అప్పుడే బుక్ మార్క్ ఓపెన్ చేస్తాడనమాట. నెంబర్ 4 లైక్ ఆన్ స్ప్రాగ్‌ని యూజ్ చేస్తాడు. సో, ఆ పర్సనల్ స్కిల్ ద వే ఆఫ్ ది విండ్ లెవెల్ 10లో ఉంటుంది +1. సో, దాన్ని యాక్టివేట్ చేస్తాడు. దీంతో ఫైట్ చేస్తాడనమాట. సో, కానీ తన ఎఫెక్ట్ తను యూజ్ చేసిన అటాక్ యొక్క ఎఫెక్ట్ తనకి అపోనెంట్‌కి ఏం తగలదనమాట. ఎందుకంటే దోగ్జాకి తెలిసిందే గదా! ఎగ్జిక్యూషనర్ ఈ రాత్రంతా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. తన మీద వేరే వాళ్ళ ఎఫెక్ట్స్ వేరే వాళ్ళ అటాక్ యొక్క ఎఫెక్ట్స్ ఏం తగలవనమాట. సో, దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అసలు నా అటాక్స్ అన్నీ యూజ్‌లెస్‌గా ఉన్నాయి ఇక్కడ. నేనేం చేసినా ఏం జరగదిక్కడ. హా! ఇక్కడ యూజింగ్ హ్యూక్ కూడా లేడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఎవ్వరు లేరు. అంటే ఇంతవరకు దోగ్జాకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవ్వరే గాని ఇక్కడ లేరు. ఇక్కడ జుంగ్ హీవోన్ లేదు. జడ్జ్ ఆఫ్ ఈవిల్. ఇంకా లీ హ్యూంగ్ సుంగ్ కూడా లేడు. స్టీల్ బ్లేడ్. జీ హేలీ నావల్ కమాండర్. ఇంకా అంతే కాకుండా తనకెంతో ఇష్టమైన పిల్లలు లీ గిలియోంగ్, షిన్ యూసుంగ్ అసలు ఎవ్వరే గాని లేరు. ఇంకా హన్సోయింగ్ విషయానికొస్తే తను ఉన్నా కూడా ఒకవేళ ఏం పెద్ద హెల్ప్ చేసేది కాదు నాకు అనేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జాది రైట్ ఆర్మ్ వచ్చేసి షైన్ అవుతూ ఉంటుందన్నమాట. తన రైట్ ఆర్మ్ వచ్చేసి స్క్వాడ్ మాస్టర్‌ది కదా! సో, దాన్ని యూజ్ చేస్తాడు దోగ్జా ఎగ్జిక్యూషనర్ పైకి. సో, దాంతో ఫైట్ చేసిన తర్వాత అయినా కూడా ఏం ఎఫెక్ట్ ఉండదన్నమాట అపోనెంట్ మీదకి. ఏమంటే ఇంక తన క్లాత్స్ ఒకటి చినిగిపోతాయి. అంతకు మించి ఇంకేం జరగదక్కడ. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఓహ్! అయితే నేను స్టోరీ ఫ్రాగ్మెంట్స్ కలెక్ట్ చేసిన దానికి ఇంత స్ట్రెంత్ ఉంటుంది. ఇలాంటి స్ట్రెంత్ ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనేసి అనుకుంటూ ఉంటాడనమాట. దోగ్జా యొక్క ఇన్‌కార్నేషన్ ఫార్మ్ ఉంటుంది గదా! అది అన్‌స్టేబుల్‌గా ఉందంట. ఎందుకంటే దోగ్జా వచ్చేసి ఇన్‌కంప్లీట్ స్టోరీ అనేది యూజ్ చేసింటాడు గదా! హ్యాండ్ అనేది ఇన్‌కంప్లీట్ స్టోరీ ఇప్పుడు దోగ్జాది. సో, దాన్ని అలా యూజ్ చేయడం వల్ల దోగ్జాకి డేంజర్ కలుగుతుంది. మీరు అలా ఎక్కువగా ఫైట్ చేయకూడదని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇలా జరుగుతుంది ఏంటి? సరే నేను ఎంత వీలైతే అంతగా దీంతో ఫైట్ చేయడం అవాయిడ్ చేయాలి అని చెప్పేసి దోగ్జా తప్పించుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఈ రాత్రి దోగ్జా తప్పించుకుంటే మొత్తానికి అంతా ముగిసిపోతుంది అనుకుంటాడు. ఎందుకంటే ఈ రాత్రి ఫినిష్ అయితే ఆ ఎగ్జిక్యూషనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ మార్నింగ్‌కి ఉండడు తను. సో, మిడ్‌నైట్ లోపల ఎలాగైనా దీన్ని నేను తట్టుకోవాలి అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఎగ్జిక్యూషనర్ ఏమో నువ్వు చనిపోతావు అని చెప్పేసి అంటాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. అసలు ఇప్పటి వరకు దోగ్జా అంతా ఇప్పుడు పోరాడడం అదంతా చేసి తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే చేశాడు. ఇంతవరకు తను కలెక్ట్ చేసింటాడు కదా స్టోరీస్. దాని ప్రకారం, దాని ప్రకారమే చేశాను నేను. సో, అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఎగ్జిక్యూషనర్ ఏమంటాడంటే, నువ్వు ఒక మిస్టేక్ చేశావు అని చెప్పేసి అంటాడనమాట. దోగ్జా ఏమో నేను కాదు నువ్వు చేశావు అని చెప్పేసి అంటాడు. ఎగ్జిక్యూషనర్‌కి అర్థం కాదనమాట. అప్పుడే దోగ్జా ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే, వేస్ ఆఫ్ సర్వైవల్‌లో ఈ నైట్ ఉంటుంది కదా! ఈ నైట్‌ని ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో 2 విధాలుగా ఓవర్ చేయొచ్చనమాట. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ ఎగ్జిక్యూషనర్స్ నుంచి తప్పించుకోవడం. నైట్ అయిపోయేంత వరకు దాని నుంచి తప్పించకుండా తిరగడం. అప్పుడే ఇంక దోగ్జా అంటూ ఉంటాడనమాట ఎగ్జిక్యూషనర్‌తో. ఏంటి మర్చిపోయావా? రెవల్యూషనరీ ఎగ్జిక్యూషనర్స్ వాళ్ళు మాత్రమే కాదు ఈ సినారియోస్‌లో ఉండేది అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. ఇంకా సెకండ్ వే అన్నాను కదా! అదేంటంటే ఈ నైట్‌లో ఒక గార్డియన్ అనేవాడు ఉంటాడు. సో, అతను వచ్చేసి ఇలా ప్రొటెక్ట్ చేయొచ్చనమాట. అప్పుడే దోగ్జా పైన చూస్తాం ఒక ప్రొటెక్షన్ అయితే వస్తుందనమాట. సమ్‌వన్ ఈజ్ యూజింగ్ దేర్ లైఫ్ ఫోర్స్ టు ప్రొటెక్ట్ యూ. దోగ్జాని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ వస్తుందనమాట. అక్కడ ఒక షీల్డ్ లాగా వస్తుంది దోగ్జా పైన మార్క్. ఆ మార్క్ పైన 5 డాట్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఒక డాట్ అయితే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, దాన్ని బట్టి 5 ఛాన్సెస్ ఉంటాయని అయితే అర్థం చేసుకోవచ్చనమాట అట్లా. ఇప్పుడు దోగ్జా పైన ఒక మార్క్ అయితే వస్తుంది. దాన్ని చూసి ఇంకా దోగ్జా అంటూ ఉంటాడనమాట. మీరు ఎగ్జిక్యూషనర్స్ మీరు ఒక మార్క్ మాత్రమే అంటే ఈచ్ నైట్‌కి ఒక మార్క్ మాత్రమే వదలగలరనమాట. సో, అలా ఇప్పుడు దోగ్జా మీద వదిలింటారు కదా మార్క్. అదొచ్చేసి గార్డియన్ హెల్ప్ వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే గార్డియన్ తనని సేవ్ చేశాడు కాబట్టి అక్కడి నుంచి ఆ మార్క్ అయితే వెళ్ళిపోయి ఉంటుందనమాట. సో, మీ మార్క్ ఆఫ్ డెత్‌ని లిఫ్ట్ చేశాము. సో, మీకు ఒక ప్రొటెక్షన్ అయితే వచ్చింది. అది సక్సెస్‌ఫుల్ అయింది అని చెప్పేసి దోగ్జాకి వస్తుందనమాట. యాక్చువల్‌గా ఈ మార్క్ ఉంటేనే ఎగ్జిక్యూషనర్స్ వాళ్ళని చంపుతారనమాట. ఎవరిని పడితే వాళ్ళని చంపడానికి కుదరదు. అక్కడ ఆ మార్క్ ఎవరి వరకు ఉంటే వాళ్ళనే చంపుతారు ఎగ్జిక్యూషనర్స్ వచ్చేసి. సో, ఇప్పుడు మొత్తానికి అది పక్కన పెడితే ఇక్కడ హాన్‌ని చూస్తూ ఉంటామనమాట. డీమన్ కౌంట్ హాన్‌ని చూస్తూ ఉంటాం. అతని పక్కనే సిలాక్ వచ్చేసి అలానే తిరుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే దాన్ని చూసి హాన్ ఏమంటాడంటే, "నువ్వు ఇక్కడే తిరుగుతూ ఉండడం చూస్తుంటే నాకు అర్థమైందిలే. నువ్వు నెక్స్ట్ డెమాన్ కింగ్ ఎవరైతారని క్యూరియస్‌గా ఉన్నట్టున్నావు కదా!" అని చెప్పేసి అంటాడు. అప్పుడే ఇంకా సిలాక్ ఏమంటాడంటే, "అవునవును. అసలు ఇన్వాయ్ వచ్చాడు కదా! సో, తను ఆ రూమర్ విన్నాకనే వచ్చాడా? డెమాన్ కింగ్ వచ్చాడని తెలిసిన తర్వాతనే వచ్చాడా?" అని చెప్పేసి అడుగుతాడు.
యాక్చువల్‌గా సిలాక్ అక్కడ తిరిగేది ఆ కారణంగా కాదు. సిలాక్ వచ్చేసి అక్కడ రిపోర్ట్ చేయడానికి తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ విషయం ఎందుకు చెప్పాలిలే, ఇప్పుడు నాకు తగిన ఇన్ఫర్మేషన్ అంతా వీని దగ్గర అంటే తీసుకుందాంలే అన్నట్టు ఇంక సిలాక్ అడుగుతూ ఉంటాడనమాట. యాక్చువల్‌గా ఇక్కడొచ్చేసి ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ 4 ఉంటాయన్నమాట. సిస్విట్జ్, గిలోబాట్, మెలడన్, బర్కాడ్. సో, ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ 70th డెమాన్ రియల్మ్ ఉంటుంది గదా! ఇది ఒక బ్యాలెన్స్ లాంటిదన్నమాట ఈ 4 డ్యూక్స్‌కి మధ్యలో. సో, అలాంటిది ఇంత వందల సంవత్సరాలు మెయింటైన్ చేయగలిగిన పీస్‌ని ఇక్కడ ఒక చిన్న రూమర్ వల్ల ఇలా షేక్ అయిపోతున్నారు అందరూ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడన్నమాట సిలాక్ వచ్చేసి. అంటే ఇంక డెమాన్ కింగ్ వచ్చాడని చెప్పగానే అందరూ ఇంక షేక్ అయిపోయింటారు ఇక్కడ. సో, అప్పుడే ఇంక సిలాక్ అంటాడు, అసలు ఇది నిజంగా ఫన్నీగా లేదసలు. ఒక డెమాన్ కింగ్ సడెన్‌గా ఇంతకాలం రాకోకుండా ఇప్పుడు సడెన్‌గా రావడం ఏంటి అని చెప్పేసి నువ్వు కూడా అదే అనుకుంటున్నావు గదా! అని చెప్పేసి హాన్ అంటాడన్నమాట. అప్పుడే హాన్ వచ్చేసి నిజం చెప్పాలంటే ఆల్రెడీ డెమాన్ కింగ్ వచ్చినట్టు ఇక్కడ సైన్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే, అవునా? అసలు నీకెలా తెలుసు? అని చెప్పేసి సిలాక్ అడిగితే హాన్ ఏమంటాడంటే, వేదాస్ వచ్చేసి మెలడన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళతో ఇంక చేతులు కలిపారంట. సో, ఆ విషయం తెలియగానే ఇంక సిలాక్ అయితే ఏంటి? మెలడన్ అంటే నెబుల్లాలతో చేతులు కలిపారు. అంటే నెబుల్లాలు యాక్చువల్‌గా చేతులు కలిపాయంటే ఇంక షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఇది సీక్రెట్ ఏం కాదనమాట. స్టార్ స్ట్రీమ్‌లో అసలు డెమాన్ కింగ్స్‌కి, కాన్స్టలేషన్స్‌కి అసలు పడదు. వాళ్ళిద్దరు చాలా అంటే చాలా ఎనిమీస్ టైప్ అనమాట. సో, అలాంటిది ఒక కాన్స్టలేషన్ ఇక్కడొచ్చి డెమాన్ కింగ్ రియల్మ్‌లో ఇక్కడొచ్చి అంటే ఇంటర్ఫియర్ అవ్వడం అంటే చాలా పెద్ద విషయమే. సో, అంతే కాకోకుండా ఇక్కడున్న డెమాన్ కింగ్స్ దగ్గర నుంచి బ్యాక్‌లాష్ పడుతుందని తెలిసి కూడా అంత రిస్క్ చేసి మరీ తను ఇక్కడికి ఎందుకొస్తుంది ఈ కాన్స్టలేషన్ అని చెప్పేసి ఇంగ అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే అవును. అంటే డెమాన్ కింగ్ నిజంగానే వస్తాడా అయితే? అయితే మొత్తానికి డ్యూక్ చాలా బిజీగా ఉన్నది దీనికోసమేనా? అని చెప్పేసి ఇంక సిలాక్ అడిగితే హాన్ ఏం చెప్తాడంటే, అవును. ఆఫ్టర్ ఆల్ ఇంకా అసలు నెక్స్ట్ డెమాన్ కింగ్ అయ్యేది తనే కదా! అని చెప్పేసి ఇంక అంటూ ఉంటాడనమాట. అప్పుడే వాళ్ళిద్దరికీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అక్కడ ఏమొస్తుందంటే మెయిన్ సినారియో అనేది ఓపెన్ అయిందంట. 24th రివల్యూషనరీ గేమ్ అనేది మొదలైంది అని చెప్పేసి వస్తుందనమాట. హాన్ వచ్చేసి అసలు ఏంటిది? ఏం మెసేజ్ ఇది? అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అప్పుడు సిలాక్ ఏమంటాడంటే, ఓహ్! నువ్వు ఈ మధ్యనే వచ్చావు గదా! నీకు పెద్దగా తెలిసినట్టు లేదు. సో, ఇలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రెవల్యూషనరీ అని ఒక గేమ్ ఉంటుంది. అది ఇక్కడ మెయిన్ సినారియో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అదేం పెద్ద గేమ్ కాదు. నువ్వేం పెద్ద పట్టించుకోవద్దు. కొంతసేపు మనం వెయిట్ చేసామంటే ఎగ్జిక్యూషనర్స్ వాళ్ళని ఆల్రెడీ రెవల్యూషన్ అని చెప్పి వాళ్ళ తలని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అంతలోనే ఒక డెమాన్ వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి సార్ సార్ అని వస్తుందన్నమాట. అసలు ఏం జరిగింది అని చెప్పి సిలాక్ అడిగితే ఆ డెమాన్ ఏం చెప్తుందంటే ఎవరో తనకు తానే రెవల్యూషనరీ అని డిక్లేర్ చేశారు అని చెప్తాడనమాట. అంటే ఇంక సిలాక్ షాక్ అయిపోతాడు. ఏంటి? ఎవరు? న్యూ రెవల్యూషనరీ అని చెప్పేసి అంటే అతను అంటే సబార్డినేట్ వచ్చేసి ఇంక సిలాక్ అంటాడు. ఏంటి? అవునా? అయితే తన పేరేంటి? అని అడిగితే అది అది ఏదో జుంగ్‌హ్యూ అన్నట్లుగా అంటుంటాడు. అప్పుడే వచ్చేసి హాన్ అంటాడనమాట. ఏంటి? ఏం చెప్పావు నువ్వు? అంటే అప్పుడే ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే ఎవరో ఒక వ్యక్తి తన పేరు జుంగ్‌హ్యూ అంట అంటే ఇంగ షాక్ అయిపోతాడనమాట హాన్ వచ్చేసి ఏంటి తనని తాను యూజింగ్‌హ్యూ అని పిలుచుకున్నాడా అని చెప్పేసి తన ఫేస్ మీద ఉండే మాస్క్‌ని తీస్తాడనమాట. సిలాక్ వచ్చేసి నీకు తను తెలుసా అంటే నాకు తెలుసు అని చెప్పేసి అంటాడనమాట. అసలు ఎక్కడ కనిపించాడు తను అని చెప్పేసి అడుగుతాడు. సో, తను ఆ మాస్క్ తీయగానే మనకి అక్కడ ఎవరో తెలిసిన విధంగానే కనిపిస్తుంది. మీరు గెస్ చేస్తే గెస్ చేయండి. లేకపోతే నేను ఫ్యూచర్‌లో చెప్తాను తనెవరో. సో, ఇంక ఇటు పక్క దోక్చాని చూస్తూ ఉంటే దోక్చా అక్కడ ఫైట్ చేస్తూ ఉంటాడు కదా నార్మల్‌గా. అక్కడ దోక్చా అనుకుంటూ ఉంటాడు. నాకు తెలుసు ఖచ్చితంగా నేను ఈ విధంగా బయటకొచ్చానంటే గార్డియన్ నన్ను కాపాడతాడని నాకు తెలుసు అన్నట్టు ఇంక అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే యాక్చువల్‌గా వచ్చేసి ఎలెన్ ఏం చెప్పింటుందంటే సివిల్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళకి అసలు రెవల్యూషనరీ అంటే ఎవరో తెలీదనమాట. ఎందుకంటే రెవల్యూషనరీ వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయరు. సో, దాని ప్రకారం ఏంటంటే మిగతా ఇన్‌కార్నేషన్స్ ఉంటారు కదా! ఇక్కడంతా వాళ్ళందరికి కూడా తెలీదు అసలు రెవల్యూషనరీ ఎవరో. కాబట్టి గార్డియన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనుకున్నా కూడా చేయలేడు. ఎందుకంటే తనకు అసలు ఎవరిని ప్రొటెక్ట్ చేయాలో కూడా తెలీదు కాబట్టి చేయడనమాట. కానీ రెవల్యూషనరీ తనకు తాను బయటికొచ్చి నేను రెవల్యూషనరీ అని చెప్తే గార్డియన్ కాపాడడానికి ఛాన్స్ ఉంటుంది కదా! సో, అందుకు దోగ్జా అలా చేస్తాడనమాట. అప్పుడే ఇంకా ఎగ్జిక్యూషనర్ ఏమంటాడంటే నువ్వు చాలా లక్కీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి ఒక కొత్త రెవల్యూషనరీ అపియర్ అయింది అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరూ అరుస్తూ ఉంటారనమాట సిటిజన్స్ వచ్చేసి. సో, మొత్తానికి ఆ రాత్రికైతే ఎవ్వరు చనిపోరనమాట. దోగ్జాని గార్డియన్ వచ్చేసి సేవ్ చేసింటాడు కదా! సో, అందుకనేసి. ఇంకా అప్పుడే దోగ్జా ముందర చూస్తూ ఉంటాం. హిడెన్ సినారియో అని ఉంటుందన్నమాట. అదేంటంటే ఫేక్ రెవల్యూషనరీ. కేటగిరీ హిడెన్. డిఫికల్టీ లెవెల్ ఎస్ఎస్ అనమాట. క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి దోగ్జా అయితే రెవల్యూషనరీ లాగా ప్రిటెండ్ చేస్తున్నాడు కదా! సో, అందుకని దోగ్జా వచ్చేసి సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ రెవల్యూషనరీ అనేది అవుతాడనమాట.
సో తనకి అలాట్ చేసిన టైంలో ఖచ్చితంగా తను ట్రూ రెవల్యూషనరీ ఉంటాడు కదా, నిజమైన వాడు, వాడిని చంపేసి ఆ టైటిల్ తీసుకోవాలి. ఒకవేళ నువ్వు అలా చేయలేకపోతే నీకు ఖచ్చితంగా ఒక డెత్ అనేది అయితే ఎదురవుతుంది అని చెప్పేసి ఉంటుంది. అక్కడ టైం లిమిట్ వచ్చేసి 30 days ఇస్తారు. రివార్డ్ వచ్చేసి 1,50,000 కాయిన్స్ ప్లస్ మెయిన్ సినారియోకి ఎంట్రీ అయితే వస్తుంది అనమాట. సో దోక్జాక్ మెయిన్ గా కావాల్సిందే అది. ఇంకా పెనాల్టీ వచ్చేసి డెత్ అనమాట. సో దోక్జా దాన్ని చూసి ఆలోచిస్తూ ఉంటాడు. సో మొత్తానికి ఇదంతా చూస్తుంటే నాకు ఒక్కటైతే అర్థమైంది, అదేంటంటే నేను ఖచ్చితంగా రియల్ రెవల్యూషనరీ ఎవరో కనిపెట్టాలి అని చెప్పేసి దోక్జా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఓకే సరే అడుగు నన్ను అని చెప్పేసి దోక్జా అంటాడు. ఎందుకంటే ఎలెన్ వచ్చేసి దోక్జాని అలా చూస్తూ ఉంటుంది అనమాట. ఏంటి నువ్వు నిజంగా పిచ్చా నీకేమన్నా అని చెప్పేసి ఎలెన్ అడుగుతుంది. అసలు నువ్వేం చేసావో నీకు అర్థం అవుతుందా అంటే దోక్జా వచ్చేసి రెవల్యూషన్ చేశాను అని చెప్తాడు. అప్పుడే ఏంటి రెవల్యూషనా, ఏంటి రెవల్యూషన్, అసలు ఏంటి ఒక ఫేక్ రెవల్యూషన్ అది, అసలు నువ్వు నిజమైన రెవల్యూషన్ అనుకుంటున్నావా ఏంటి, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, అసలు ఇప్పుడు నువ్వు వల్ల అంత ఓవర్ అయిపోయింది అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటుంది అనమాట. ఏంటి నువ్వు కూడా ఇది కావాలనే కదా అనుకుంది అని చెప్పేసి ఇంకా దోక్జా అంటాడు అనమాట. ఎందుకంటే రెవల్యూషన్ స్టార్ట్ చేసి ఆ డ్యూక్ ని చంపడమే కదా మనకి నీకు కావాల్సిందని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఎలా అంటుంది అనమాట, కానీ నేను దాన్ని ఇలా చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే నువ్వు చేసిందంతా ఫేక్, అసలు ఇది ఒక షామ్, ఎవరు నమ్మరు, ఇది అసలు ఫేక్ అని చెప్పేసి అంటూ ఉంటే దోక్జా ఏమంటాడంటే అదంత మ్యాటర్ అవసరం అంటావా, దాని గురించి అంత దిగులు పడాల్సిన అవసరం ఉందా, ఇది ఫేక్ అయినా రియల్ అయినా అది జరిగినంత వరకు నీకు ఇది రెవల్యూషనే కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఆవిడ ఏమంటుందంటే రెవల్యూషన్ అనేది ఒక జోక్ కాదు అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడే దోక్జా కూడా అంటాడు, నా కొద్దీ నేను రెవల్యూషనరీ అని ఇట్లా డిక్లేర్ చేసుకుంది అంత లైట్ గా కూడా తీసుకోలేదులే దాన్ని అని చెప్పేసి అంటూ ఉంటే ఆవిడ ఏమంటుందంటే అసలు నువ్వు దాన్ని అంత ఈజీగా బయటికి చెప్పావంటేనే అర్థమవుతుంది, అసలు నువ్వు దీన్ని అసలు సీరియస్ గానే తీసుకోవడం లేదు, అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా, నీ కొద్దీ నువ్వు ఒక రెవల్యూషన్ ని యాక్సెప్ట్ చేసుకున్నావు, అకంప్లీట్ చేసావు ఒప్పుకుంటాను, కానీ ఆ సినారియోని ఇలా కంప్లీట్ చేయలేము అని చెప్పేసి ఇంకా ఆవిడ చెప్తూ ఉంటుంది అనమాట. అసలు నేను ఒక ఎగ్జైల్ మీద ఆధారపడింది ఎందుకు ఆ డ్యూక్ ని చంపడానికి, ఎందుకంటే ఒరిజినల్ సినారియో ఉండే వాళ్ళు ఎవరే గానీ ఆ డ్యూక్ ని చంపలేరు, అందుకే కదా నీ మీద ఆధారపడింది. సో నువ్వు అసలు ఆ ఎగ్జిక్యూషనర్స్ ఉంటారు కదా వాళ్ళని చంపలేకపోయావు, నువ్వు ఒక డ్యూక్ ని ఎలా చంపుదాం అనుకున్నావు, ఇప్పుడు నీ వల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరూ చనిపోవాల్సింది వస్తుంది, వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళలో ఫస్ట్ నువ్వే చనిపోతావు అని చెప్పేసి ఎలెన్ అంటూ ఉంటుంది అనమాట. అప్పుడే ఇంకా దోక్జా ఏమంటాడంటే నేను చనిపోను, ఇంకా నువ్వు చూసావు కదా ఇందాక కూడా నేను చనిపోలేదు అని చెప్పేసి అంటే అది అసలు ఒక ప్యూర్ లక్, ఆ గార్డియన్ కనుక నేను ప్రొటెక్ట్ చేయకపోయింటే ఏం జరిగేది, అసలు తను నిన్ను మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తాడు అనుకుంటున్నావా అంటే అవును చేస్తాడు అని చెప్పేసి దోక్జా అంటాడు అనమాట. అప్పుడే అసలు నీకు తెలిసిండకపోవచ్చు కానీ గార్డియన్స్ ప్రొటెక్షన్ అనేది ఒక లైఫ్ ఫోర్స్ ని యూజ్ చేసుకొని అది ప్రొటెక్ట్ చేస్తారనమాట, వాళ్ళకి అలా వాళ్ళ లైఫ్ ఫోర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట దాన్ని యూజ్ చేసే కొద్దీ. సో అలా 5 times ఉంటాయి కదా, 5 times వాళ్ళు యూజ్ చేసిన తర్వాత వాళ్ళు చనిపోతారనమాట. నీకు అది తెలిసే ఉండొచ్చు, ఆల్రెడీ తను ఒకసారి యూజ్ చేసి నిన్ను ప్రొటెక్ట్ చేశాడు, తను సెకండ్ టైం థర్డ్ టైం కూడా అలా చేస్తాడని చెప్పలేవు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే దోక్జా అంటాడనమాట, ఈ ప్లేస్ నాకంటే నీకే బాగా తెలుసు అనుకుంటా, కానీ ఇక్కడున్న ప్రజల గురించి నువ్వు పెద్దగా నీకు అర్థమైనట్టు లేదు అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడే ఇంక ఎలెన్ అంటుంది, ఏంటి నువ్వు నిజంగానే అది పాసిబుల్ అనుకుంటున్నావా అంటే అవునని దోక్జా అంటాడు. ఎందుకంటే నువ్వు రివల్యూషనరీ కాదు కదా అని చెప్పేసి ఇంకా ఆవిడ అంటూ ఉంటుంది. కానీ దోక్జా ఏమో అందుకే నాకు నీ హెల్ప్ కావాలి అంటాడు. సరే మనం కలిసి ఈ రెవల్యూషన్ అన్ని క్రియేట్ చేద్దాం, ఒక రెవల్యూషనరీ లేని రెవల్యూషన్ ని క్రియేట్ చేద్దాం అని చెప్పేసి దోక్జా అంటాడనమాట. ఎలెన్ ఏమంటుందంటే మనం దానికోసం ఒక పొజిషన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే వాళ్ళని కనిపెట్టాలి, ప్రజల్ని ఎవరైతే దానిలోకి సెట్ అవుతారో వాళ్ళని చూసుకోవాలి, సో ఇది ఒక గేమ్, దాన్ని మనం ఒంటరిగా గెలవలేము అని చెప్పేసి ఎలెన్ అంటుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క గేమ్ ఒక సర్వైవల్ లో గార్డియన్ ఉంటాడు కదా, ఆ గార్డియన్ అనేది మినిమల్ రిక్వైర్మెంట్. సో ఇంకా వేరే వేరే ఉంటారు అనమాట క్యారెక్టర్స్, అంటే మనకు ఒక ఫైటర్ కావాలి, అంటే ఎగ్జిక్యూషనర్స్ ఉంటారు కదా వాళ్ళని ఎదిరించగలిగే ఒక ఫైటర్ కావాలి, అంతేకాకుండా హిడెన్ ఎగ్జిక్యూషనర్స్ ఉంటారు కదా ఇక్కడ తిరిగే వాళ్ళు, వాళ్ళని కనిపెట్టడానికి ఒక స్పై కావాలి. సో అలా మనకు కావాల్సిన వాళ్ళు కావాలి అని చెప్పేస్తూ ఉంటే అప్పుడు దోక్జా ఏమంటాడంటే మనం వాళ్ళని కనిపెడదాం, ఒక్కొక్కరిగా కనిపెడదాము, మనకు కావాల్సిన వాళ్ళు అంత దూరంగా కూడా ఉండరు అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి దోక్జా అంటే అప్పుడే వచ్చేసి ఆ ఒక్క నిమిషం ఎలెన్ అని చెప్పేసి అస్లాన్ అంటాడు అనమాట. ఏంటిది అని చెప్పేసి అంటే అప్పుడే అస్లాన్ వచ్చేసి నీకోసం ఎవరో చూస్తున్నారంటే నేను బిజీగా ఉన్నానని చెప్పి వాళ్ళని పంపించేసే అని ఎలెన్ అంటుంది. అప్పుడే అస్లాన్ ఏమో తను ఒక గార్డియన్ అని చెప్తున్నాడు అనేసి ఇంకా తను అంటాడు అనమాట. అప్పుడే ఒక వ్యక్తి లోపలికి వస్తాడు, ఆ వ్యక్తి వచ్చేసి బార్టెండర్ అనమాట. ఆ వ్యక్తి లోపలికి వచ్చిన తర్వాత నువ్వు నిజమైన రెవల్యూషనరీనా, నువ్వేనా రెవల్యూషనరీ అని చెప్పేసి ఇంకా దోక్జాని చూసి అడుగుతాడనమాట. ఐలాండ్ షాక్ అయిపోతుంది అనమాట, ఏంటి ద బార్ ఓనరా, అసలు నువ్వు గార్డియనా అని చెప్పేసి అడిగితే అవును అని బార్ ఓనర్ చెప్తాడనమాట.
ఇంకా దోగ్జా అంటాడు, చెప్పాను కదా వాళ్ళు దగ్గరలోనే ఉన్నారని అని. అప్పుడే ఎలెన్ వచ్చేసి, ఇంత దగ్గరలో ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుందన్నమాట. అయినా ఇంతవరకు నువ్వు ఎందుకని ఏం చేయలేదు, అసలు నువ్వు రియల్గా ఒక గార్డియనే అయితే నీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా ప్రజల్ని కాపాడడానికి అంటే, అప్పుడే ఆ గార్డియన్ ఏం చెప్తాడంటే, నా పాయింట్స్ని నేను కాపాడుకోవాలి కదా అని చెప్పేసి చెప్తాడనమాట. ఎందుకంటే మీకు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను ఇలా 5 టైమ్స్ మాత్రమే చేయగలను, ఒక్కొక్కరిని అంటే 5 టైమ్స్ 5 డేస్ ఒక్కొక్కరిని కాపాడగలను అనమాట. సో అంతకు మించి నేను కాపాడలేనని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. నేను ఒకవేళ వేరే వాళ్ళని ఎవరైనా కాపాడింటే నిజమైన రెవల్యూషనరీ వచ్చేసి చనిపోయేవాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఏలైనా ఏమంటుందంటే, నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే ఒక రెవల్యూషనరీ ఖచ్చితంగా వస్తాడు అన్న నమ్మకంతో మాట్లాడుతున్నట్టున్నావు, నీకు ఖచ్చితంగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు అంటే, అప్పుడే ఇంకా గార్డియన్ ఏమంటాడంటే, అవును నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే అందరూ నీలాగా చేతులు ఎత్తేసి ఎవరు రారు, ఎవరు రెవల్యూషనరీ ఉండరు అని చెప్పేసి కూర్చోలేరు కదా ఎలెన్ అని చెప్పేసి అంటాడనమాట. ఏంటి చాలులే ఇంకా అని చెప్పేసి ఇంకా ఆవిడ అంటుందన్నమాట. ఇంకా చెప్పింది చాలు అని చెప్పేసి ఎలెన్ వచ్చేసి ఇంకా అప్పుడే వచ్చేసి అసలు అంటూ ఉంటాడు, ఇంకా ఆపు ఎలెన్ సార్, మీరు కూడా ఆపండి, అసలు మీరు ఇలా ఫైట్ చేసుకోకుండా ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ ఏం చేయాలో. అయినా ఇది మంచి విషయమే కదా, మనకు అసలు గార్డియన్ ఎవరో తెలిసింది, తనకొస్తే తనే ముందుకు వచ్చాడు గార్డియన్ వచ్చేసి. ఇంకా చెప్పాలంటే నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను, అసలు మీకు వంట చేయడం మాత్రమే వచ్చు అనుకున్నాను, చూస్తే మీరు నిజంగానే అసలు మంచి గార్డియనే, అసలు నాకు ఒక క్లూ కూడా ఇవ్వలేదు మీరు అన్నట్లు అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే ఆ గార్డియన్ వచ్చేసి, సరే మనం ఫస్ట్ మన నేమ్ సెక్షన్ చేసుకుంటే మంచిది కదా, నా పేరు మార్క్ అండ్ నువ్వు అనేసి దోగ్జాని అడుగుతాడనమాట. దోగ్జా వచ్చేసి నా పేరు యూజుంగ్యూక్ అని చెప్తాడనమాట. సో గైస్ ఆ హాన్ డెమాన్ కౌంట్ హాన్ ఉంటాడు కదా, సో తను వచ్చేసి వీళ్ళ వైపు వస్తుంటాడు. అసలు ఆ డెమాన్ కౌంట్ హాన్ ఎవరు, అసలు తన దోగ్జా కోసం ఎందుకు వస్తున్నాడు అంటే, యూజింగ్ హ్యూక్ అని పేరు వినగానే తను ఎందుకు అలా రియాక్ట్ అవ్వాడో మనకు తెలియదు. సో అదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు దోగ్జా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అంటే, ఫైటర్ స్పై విలన్ కనిపెడతాడు కదా, అది ఎలా జరుగుతుందో అది నుంచి చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుందండి. అండ్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.